హాయ్ అండి. ఈరోజు మా సైడ్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సినవి చేపలు, చింతపండు పులుసు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, ఇంకా అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ధనియాలు, ఈ 4 కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్. ఇవి కావాల్సిన పదార్థాలు. పచ్చిమిర్చి చీల్చి పెట్టుకోవాలి. ఉల్లికాడలు లేని వాళ్ళు ఉల్లిపాయలు వేసుకొని వండుకుంటారండి. బట్ చేపల కూరకి ఉల్లికాడలే టేస్ట్ ఎక్కువ. ఇప్పుడు చేపల కూరకి పెద్ద దాకా పెట్టుకోవాలండి. అదే ఇంపార్టెంట్. ఎందుకంటే వెడల్పుగా ఉండాలి చేపల కూర దాకల్లా, అందుకోసమే పెద్దది పెట్టుకున్నాము. ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఇందాక ఏదైతే తరిగి పెట్టుకున్నామో ఉల్లికాడలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు వేసుకోవాలి. ఒక కట్ట ఉల్లికాడ పడుతుందండి దీనికి. ఇది కేజీ చేప, దాని లెక్క ప్రకారం ఒక కట్ట పడుతుంది. ఒక 5 పచ్చిమిరపకాయలు చిలుకలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఇందాక ఏదైతే మనం అల్లం, ఉల్లిపాయ, ధనియాలు వేసి రుద్దుకున్న పేస్ట్ని వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉప్పు తగినంత రాళ్ళుప్పు వేసుకోవాలండి. మామూలు సాల్ట్ కన్నా ఫిష్ కర్రీకి రాళ్ళుప్పే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేమైతే రాళ్ళుప్పే వాడతాము. కొంచెం పసుపు, కారం కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. దీనికల్లా చేపల కూరకి కారం, ఆయిల్ ఇవన్నీ కొంచెం ఎక్కువ పడతాయండి. అందులోనూ మేము కొంచెం స్పైసీగా తింటాం, అందుకోసం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని వేగిన తర్వాత వాటర్ కూడా ఎక్కువ వేయకూడదండి. జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. వేసి కాసేపు ఉడకనివ్వాలి. స్పైసెస్ అన్నీ జస్ట్ వాటర్ని ఎగిరే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. ఈ చేప వచ్చేసి పండుగప్ప చేప అండి. అంటే సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు దీన్ని బాగా ఇష్టపడతారు. మాకైతే ఊరి నుంచి వచ్చింది, మా అమ్మ వాళ్ళు పంపించారండి. చాలా బాగుంటుంది ఫిష్ టేస్ట్ వచ్చేసి. చేపలు కొన్ని ఎప్పుడు గంటె పెట్టి అట్లా కదపకూడదు. జస్ట్ ఇట్లా క్లాత్తో అటుపక్క ఇటుపక్క పట్టుకొని గిన్నెను అలా కలుపుతూ ఉండాలి. తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి.
చింతపండు పులుసు కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి చేపల కూరకి. చింతపండు పులుసు కన్నా మామిడికాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది చేపల పులుసు. ఈసారి మామిడికాయ చేపలు ట్రై చేసి చూపిస్తాను. అలా అలా కలుపుకున్న తర్వాత కాసేపు ఫుల్గా ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి చేపల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో చేపల పులుసు కన్నా సాయంత్రానికి చేపల పులుసు లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్కి సూపర్ ఉంటుంది.